నిజం చెప్పండి. మీలో ఎంతమంది ఒక 10 పాయింట్లు నిఫ్టీలో కనపడంగాల్నే ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే 10 పాయింట్లు మీకు ప్రాఫిట్ కనపంగానే ఎగ్జిట్ అయిపోతున్నారు. అలాగే స్టాప్ లాస్ 20 పాయింట్లొచ్చినా గాని మీరు హోల్డ్ చేస్తున్నారు. లేపోతే ఎస్ఎల్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేయడం, ఓవర్ ట్రేడ్ చేయడం అనమాట. అంటే 500, 600 ప్రాఫిట్ రాంగాల్నే తీసుకోవడం. లాస్ ఏమో 2000, 1500, 3000 అట్లా తీసుకోవడం. పర్ లాట్ అంటున్నా నేను. అసలు అంటే లెక్క లేకుండా అనమాట. ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా. మీరు అసలు ఇండెక్స్ చార్ట్‌లో ఎందుకు ట్రేడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇండెక్స్ చార్ట్‌లో మీకు ఆ ఇండెక్స్ చార్ట్‌కి మీ ఆప్షన్ ప్రీమియంకి సంబంధం ఉండకుండా ఎస్ఎల్స్ కొడతది. మీకు ఎస్ఎల్స్ అన్ని ఆప్షన్ ప్రీమియమ్స్‌లో ఉంటాయి. మీరేమో ఎస్ఎల్ తీసుకెళ్ళి ఇండెక్స్ చార్ట్‌లో చూడడం. ఇండెక్స్ చార్ట్‌లో బ్రేక్‌ఔట్ రాంగాల్నే కాల్ సైడ్ తీసుకోవడం. బ్రేక్ డౌన్ రాంగాల్నే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం. ఆ తర్వాత ఎస్ఎల్ కొట్టించుకోవడం. మళ్ళీ దాన్ని కవర్ చేయడం కోసం ఓవర్ ట్రేడ్ చేయడం. ఎంతమంది ఈ మంత్ అసలు ప్రాఫిట్‌లో ఉన్నారు? లాస్ట్ మంత్ ఎంతమంది ప్రాఫిట్‌లో ఉన్నారు? చాలా మంది లాస్‌లోనే ఉంటున్నారు. ఎందుకంటే మన బయర్స్‌ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. మన దగ్గర లేని డిసిప్లిన్‌ని వాళ్ళు ఒక ఎరలాగా వాడుకుంటున్నారనమాట. మన దగ్గర ఓపిక లేదు. ఆ డిసిప్లిన్ లేదు. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను. 2 సంవత్సరాలు నేను లాస్‌లో ఉన్నా. కానీ లాస్ట్ 2 నెలల నుంచి మాత్రం నేను డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయడం వల్ల ప్రాఫిట్‌లో ఉన్నాను. సో, మీరు కూడా డిసిప్లిన్ అంటే ఏంటిదో తెలుసుకోవాలనుకుంటే, మీరు ఫ్రీగా కాల్స్ కోసమో, టిప్స్ కోసమో ఈ ఛానెల్ చూడొద్దు. మీకు నిజంగా ఒక ట్రేడింగ్ నాలెడ్జ్ కోసం అసలు మీ ఓన్‌గా మీరు ఎలా ట్రేడ్స్ లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు ఎలా ట్రేడ్ తీసుకోవాలి? బయర్స్ అంటే ఎవరు? సెల్లర్స్ అంటే ఎవరు? వీళ్ళెలా మనల్ని ట్రాప్ చేస్తున్నారు? సో, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ తక్కువుంటుంది. ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటున్నాయి. ఒక 70-80% మనకి విన్ రేట్ ఎక్కడుంటుంది? అనే కాన్సెప్ట్ పైన మీరు వర్క్ చేయాలి. నేనిప్పుడు లాస్ట్ 2 మంత్స్ నుంచి ప్రాపర్‌గా డిసిప్లిన్‌గా చేయడం వల్ల నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. అనవసరంగా రిస్క్ తీసుకోకుండా, ఓవర్ ట్రేడ్ చేయకుండా, ఒక ప్రాపర్ లెవెల్‌కొచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకొని, ఒక పర్ఫెక్ట్ 15 పాయింట్ల ఎస్ఎల్ తోటి 30 పాయింట్లు, 40 పాయింట్లు, 50 పాయింట్లు టార్గెట్ కొట్టుకుంటూ, ఇంత ప్రాపర్‌గా ఎలా చేయగలుగుతున్నానో, సో మీరు కూడా ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలన్నా, లేకపోతే ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ ఈ వీడియోని కంప్లీట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కకృతి పడొద్దు. ఆ రూ. 2, రూ. 3 ట్రేడ్స్ కోసమో, లేకపోతే ఈరోజు ఎవడో ట్రేడ్ ఇచ్చాడని చెప్పి అది తీసుకొని రేపు ఇంకొక ట్రేడ్ కోసం ఈరోజు మనకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ట్రేడ్స్ ఇస్తారు ఓకే. రేపు వాళ్ళకేమైనా అయితే లేకపోతే వాళ్ళు క్లోజ్ చేస్తే మీరు ఇంకెవరి దగ్గర నేర్చుకుంటారు? ఎక్కడ పోయి ఇంకో ట్రేడ్‌లు అడుక్కుంటారు? సో, దయచేసి మీరు కాల్స్ కోసం, టిప్స్ కోసం నేర్చుకోవద్దు. మీరు మీ ఓన్‌గా అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ట్రేడ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మీరు మార్కెట్‌లోకి రండి. సో, ఈ వీడియోలో మనం ఆల్రెడీ నిన్న బయాస్ లెవెల్‌నే బ్రేక్ చేసినప్పుడు 30 పాయింట్లు బుక్ చేసాం. 257-287 ఈ ఏరియాలో ఎక్కడ బుక్ చేసాం. సో, మళ్ళీ ఈరోజు ఈ 257 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్‌లో బయర్స్ బ్రేక్ అయ్యారని చెప్పి మళ్ళీ 30 పాయింట్స్ బుక్ చేసాం. అసలు ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాం పుట్ సైడ్ మన మార్కెట్ ఉందని? ఇక్కడ చూడండి ఎంత మంచి మూవ్ వచ్చింది. సో, ఇక్కడ ట్రైలింగ్ చేసుంటే ఈ మూవ్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు. కానీ మనం 30 పాయింట్స్ తోటి ఎగ్జిట్ అయిపోయాం. సో, ఓవరాల్‌గా మనకు ప్రాఫిట్ ఎంత? ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రేడ్ 15 పాయింట్స్ బుక్ చేసాం పుట్ సైడ్. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక్కడ చూడండి 10:00 అట్లా ఒక 30 పాయింట్స్ 15 పాయింట్స్ బుక్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న రిస్క్ కాల్ సైడ్ తక్కువ ప్రీమియం మనకుది. జస్ట్ ఒక 10 పాయింట్లు రిస్క్ చేద్దాము. వస్తే వస్తది. మూవ్‌మెంట్ చాలా కన్సాలిడేట్ అవుతుంది. అంటే ప్రాఫిట్‌లో ఉన్నాం కదా! అని చెప్పి రిస్క్ చేశాను. ఇది వదిలేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పుట్ సైడ్ మన బయర్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ మళ్ళీ ఎక్కారనమాట. సో, అక్కడ మళ్ళీ మనకు ఒక 30 పాయింట్స్. 30 పాయింట్స్ మీరు హోల్డ్ చేయగలుగుతున్నారా? సింగిల్ లాట్ తోటి. ఇప్పుడు మీకు చాలా ప్రైస్ చాలా తక్కువ ఉండొచ్చు. నేను సింగిల్ లాట్ డిసిప్లిన్‌గా చేస్తున్నాను కాబట్టి. ఇదే నేను ఒక 4 లాట్లు, 5 లాట్లు యాడ్ చేస్తే మీకు చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతది అది. ఒక 10,000 దగ్గరికెళ్ళిపోతది. సో, మీరు లాట్ సైజ్ అవి చూడకండి. మీరు ఎన్ని పాయింట్స్ పట్టుకోగలుగుతున్నారు? మీరు ఎంత ధైర్యంగా హోల్డ్ చేయగలుగుతున్నారు మార్కెట్‌లో? ఇది చూడండి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ అంటారు చాలామంది. ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ తోటి మీరు గాని దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆ చార్ట్స్‌ని మీరు రీడ్ చేయడం గాని, అక్కడున్న బిహేవియర్‌ని మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే గాని, మీకు దాంట్లో రియల్ మ్యాజిక్ తెలియదు. దాంట్లో గ్యాంబ్లింగ్ ఉండదసల. అది ప్యూర్ ప్రైస్ యాక్షన్, ప్యూర్ క్యాండిల్ ట్రాన్సాక్షన్. ఒక మనీ ట్రాన్సాక్షన్ అక్కడ ఎలా జరుగుతుందనేది అక్కడ ఉంటదనమాట. ఆ స్ట్రక్చర్‌ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. అది రీడ్ చేయాలి. ఇదంతా నేను మీకు ఒక క్లాసెస్ రకంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో. ఫ్రీగా చేశాను. నేర్చుకుంటారని. ఎవ్వరు కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూయించట్లేదు. అందరూ కాల్స్, టిప్స్ వీలైనంత తొందరగా మనీ కావాలన్న కాన్సెప్ట్‌తో ఉన్నారు. ఎడ్యుకేషన్‌లోకి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూయించట్లేదు. ఇట్స్ ఓకే. నేను యూట్యూబ్‌లో ఇప్పుడు దీనికి కాన్సెప్ట్స్ ఈజీగా షేర్ చేస్తాననమాట. మీకు ఎలా షేర్ చేస్తానంటే ఒక అడ్వాన్స్ లెవెల్ నుంచి అనమాట. మీరు బిగినర్స్ అయితే మాత్రం ప్రైస్ యాక్షన్ ఇవన్నీ మీరు నార్మల్‌గా నేర్చుకోండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, కాలు, పుట్టి ఇవన్నీ మీరు బయట నేర్చుకోండి. వేరే యూట్యూబర్స్ దగ్గర ఉంటాయి. అవి నేను చెప్పను. ప్రీమియం చార్ట్‌ని ఎలా మాస్టర్ చేయాలి? అసలు ప్రీమియం చార్ట్‌లో ఎస్ఎల్స్ ఎక్కడ పెట్టాలి? టార్గెట్స్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఈ సబ్జెక్ట్‌ని నేను యూట్యూబ్‌లో కూడా షేర్ చేస్తాను మీకు. అబ్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బయ్యర్ ఎవరు? సెల్లర్ ఎవడు? వాడు మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాడు? పొజిషన్ హ్యాండ్ ఎక్స్‌చేంజ్ ఎట్లా చేస్తున్నాడు?
అక్యుములేషన్, మ్యానిపులేషన్, ఎక్కడ ఆర్డర్స్ వాడు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ కాన్సెప్ట్స్ అనమాట. సో, మనకి రూ. 1000 లిస్ట్ చేసాం మనం. ఆల్రెడీ మనకు రూ. 1000 వచ్చినాయి. ఆ రూ. 1000 ఇక్కడ చిన్నగా ఒక 500 రిస్క్ చేసాం. అక్కడ వర్కౌట్ అవ్వల. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం రూ. 1000 రిస్క్ చేసాము. సో, అక్కడ మనకి 30 పాయింట్స్ వచ్చినాయి. సో, ఓవరాల్‌గా మనకి 3000 ప్లస్ ఉండాల్సిన ప్రాఫిట్. ఇట్స్ ఓకే. 2000 ప్రాఫిట్‌తో క్లోజ్ చేసాం. ఈ మంత్ ఎండ్ మనం ఇప్పుడు చూడండి క్యాపిటల్ 27 అరౌండ్ ఒక 28,000 ఉంది. 25తో స్టార్ట్ చేసాం. ఇంకా 3 డేస్ అయింది. ఒక 3000 ప్రాఫిట్‌లో ఉన్నాం మనం. సో, మంత్ ఎండ్ కల్లా ఎక్కడ ఉంటామో చూద్దాం. సో, మీరు లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి. దయచేసి కకృతి పడి కాల్స్ కోసం, టిప్స్ కోసం వెళ్ళొద్దు. మీకు వీలైనంత లెర్నింగ్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అడ్వాన్స్ కాన్సెప్ట్స్‌లోకెళ్దాం. చీప్‌గా మీరు ఇండెక్స్‌ని చూసుకుంటూ అక్కడ బ్రేకౌట్‌లు, బ్రేక్ డౌన్‌లని ట్రాప్ అవుతూ ఉండొద్దు. ఎవ్రీ పాయింట్ ఈస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నేను మీకు వీలైనంత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి నన్ను ఫాలో అవ్వండి చాలు అంతే.